నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ చాణక్య. తెలుగు వన్ చాణక్య సర్వే సంస్థ గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓ సర్వే రిపోర్ట్ని, అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తుంది. అలాగే సేమ్ టైం ఆయా రాజకీయ పార్టీల నేతలు అలర్ట్ అయ్యేలా కూడా చేయగలుగుతున్నాం, అందులో సక్సెస్ అవుతున్నాం. ఇంతకు ముందు ఎలక్షన్లలో వచ్చినటువంటి ఫలితాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి, లేకపోతే ఆ ఫలితాలు ఎలా రాబోతున్నాయో ముందుగా చెప్పి ప్రజల్లో సక్సెస్ అయ్యాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో మునుగోడులో ఉన్నటువంటి పరిస్థితులు, మునుగోడు నియోజకవర్గంలో ఏ పార్టీ ఎంత మేర బలం పుంజుకుంది, లేకపోతే ఏ పార్టీ ఎంత మేర బలం కోల్పోయింది అనేటువంటి అంశాలు మా సర్వే సంస్థ దాదాపు 5,000 మందిని శాంపిల్గా తీసుకొని చేసినప్పుడు వాళ్ళు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల ప్రకారం మేము ఒక సర్వేని మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలోని మునుగోడులో ఎప్పటి నుంచో ఉప ఎన్నిక రాబోతుందని జరుగుతున్నటువంటి ఒక చర్చ నేపథ్యంలో ఎటకేలకు అది మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం, ఆ రాజీనామాని స్పీకర్ ఆమోదించడం, రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక రావడం అంత అనివార్యమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇక కీలకంగా అక్కడ అన్ని పార్టీలు మోహరించాయి. ఎందుకంటే ప్రజలు, పార్టీలన్నీ కూడా మునుగోడు ఉప ఎన్నికని సెమీఫైనల్గా భావించక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు కీలకంగా అక్కడ మోహరించబోతున్నాయి. అటు బీజేపీ కీలక యంత్రాంగం, ఇటు కాంగ్రెస్ కీలక యంత్రాంగం, అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి అమిత్ షా వీళ్ళంతా వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు టీఆర్ఎస్ కూడా దాన్ని కీలకంగా భావించి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో మునుగోడులో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మునుగోడులో ఆశావహులు ఎవరు, ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు వన్ చాణక్య ముఖేష్ పొలిటికల్ సర్వే సంస్థ గత కొంతకాలంగా మునుగోడు నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్ గత సంవత్సర కాలంగా మునుగోడు రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు నేటికి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో సంచలన మార్పులు తీసుకొస్తున్నాయి. అందరూ ఊహించినట్టుగానే రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సంస్థ సుమారు 5,000 శాంపిల్స్ సేకరించి నిర్వహించిన సర్వే ఫలితంగా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు నాంపల్లి, మునుగోడు, చండూరు, నారాయణపురం, చౌటుప్పల్ మరియు మర్రిగూడను కలిపి సుమారు 2,20,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా గౌడ 36,000, ముదిరాజ్ 35,000, ఎస్సీలు 36,000, యాదవ 22,000, పద్మశాలి 12,000, ఎస్టీ 11,000, ముస్లిం 7,500 ఇంకా ఇతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా గౌడ, ముదిరాజ్, ఎస్సీలు కలిపి 1,00,000 ఓటర్ల వరకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలలో బీజేపీ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవడానికి మునుగోడు నియోజకవర్గం మరో వేదికగా మారబోతోంది. గత సంవత్సరం జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ విజయం వ్యక్తిగత విజయం అయినప్పటికీ ఆ గెలుపు బీజేపీ పార్టీలో కొత్త వెలుగు తీసుకొచ్చింది. మునుగోడు నియోజకవర్గం కూడా ఈటెల రాజేందర్కి మరో సవాల్గా మారింది. ఈటెల రాజేందర్ అత్తగారి సొంత నియోజకవర్గం అయినందున మునుగోడు ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ప్రభావం చాలా వరకు ఉండబోతోంది. చౌటుప్పల్, చండూరు మండలాల్లో మాత్రమే బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి అభ్యర్థి అయితే గతంలో ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత వల్ల ఇక్కడి బీజేపీ అనుబంధ సంఘాలు ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్న యువత నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ మండలాల్లో కమ్యూనిస్టు భావాలున్న యువత కావడం వల్ల ఇక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో గత 3.5 సంవత్సరాలుగా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయకపోవడం, గెలిపించిన కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల తనకి నియోజకవర్గంలో కొంతమేర వ్యక్తిగత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య రాజీనామా చేయడం రాబోయే ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి సవాల్గా మారే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ నియోజకవర్గంలో విజయం సాధించాలంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. నియోజకవర్గంలోని 6 మండలాల్లో నారాయణపురం మండలం, చౌటుప్పల్ మండలంలో మినహా మిగిలిన 4 మండలాల్లో రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 3.5 సంవత్సరాల కాలంలో కనీసం తన క్యాంపు కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారని కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మునుగోడు నియోజకవర్గం నుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు బరిలో ఉండబోతున్నారనే విషయం పలు చర్చలకు దారితీస్తోంది. ఒకవైపు పాల్వాయి స్రవంతిరెడ్డి పేరు వినపడగా మరోవైపు చలమెల కృష్ణారెడ్డి మరియు పల్లె రవికుమార్ పేర్లు వినబడుతున్నాయి. చలమెల కృష్ణారెడ్డి స్వతహాగా కాంట్రాక్టర్,
వీరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పనులను కాంట్రాక్టు పద్ధతిలో చేస్తూ ఉంటారు. వీరికి పొలిటికల్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆర్థికంగా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండడం వల్ల వీరికి ఎక్కువగా అవకాశం వచ్చేటట్లు వాతావరణం ఏర్పడింది. కానీ వ్యక్తిగతంగా ప్రజల్లో బలం కనిపించలేదు. అయితే మొన్న జరిగిన కాంగ్రెస్ చండూరు సభకు సంబంధించి ఆర్థికంగా అన్నీ తానై నడిపించినట్లు చెప్పుకొచ్చారు. ఇంకోవైపు కస్తూరి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు తమ సేవలు అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ వైపు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. శ్రీచరణ్కు ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని కాంగ్రెస్ తమదిగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇక ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన చెరుకు సుధాకర్ వైద్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయన చేరిక కాంగ్రెస్కు మరికొంత అదనపు శక్తిని నింపేదిగా చెప్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్లలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్లు ఉన్నారు. ఇంకోవైపు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తమ్ముడైన కంచర్ల కృష్ణారెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరికి బలమైన క్యాడర్ ఉంది. ఒకవేళ టికెట్ రాకపోతే గతంలో రేవంత్తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా కండువా మార్చే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై కొంత వ్యతిరేకత ఉంది. క్యాడర్లో గ్రూపులు చేసి కొంత పట్టు కోల్పోయినట్లు సమాచారం. గతంలో వీరిపై కొన్ని అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. కర్నె ప్రభాకర్ వ్యక్తిగత గ్రాఫ్ టీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ నారాయణపురం తప్ప మిగతా మండలాల్లో కర్నె ప్రభాకర్ ప్రభావం తక్కువే అన్నట్లు చెప్పుకొచ్చారు ప్రజలు. ఇక ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ట్రబుల్ షూటర్ను దింపే టీఆర్ఎస్ ఈసారి హరీష్ రావుతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉప ఎన్నికకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో రైతులుంటారు గనుక టీఆర్ఎస్కు రైతు బంధు పథకం, అలాగే దళితులు కూడా ఎక్కువే కాబట్టి దళిత బంధు పథకాలు ఖచ్చితంగా ఓట్లు తెచ్చిపెట్టేవే. ఇక ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి నేను రాజీనామా చేస్తాను, బీసీ బంధు కూడా ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చారు కనుక ఇప్పుడు రాబోతున్న ఉప ఎన్నికతో అలాంటి ప్రకటనలు ఏవైనా ప్రభుత్వం నుండి వస్తాయా చూడాల్సి ఉంది. మునుగోడు నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మనోహర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల కొంత అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున మనోహర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ట్రయాంగిల్ పోటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ బీజేపీకి మాత్రమే అనే చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలోని 6 మండలాల్లో సర్వే నిర్వహించినప్పుడు చౌటుప్పల్, నారాయణపురం మండలంలో బీజేపీ పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. నాంపల్లి మరియు మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చూపించాయి. మునుగోడు మండలంలో టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్, అక్కడక్కడ బీజేపీ గ్రాఫ్ కనిపించింది. చండూరు మండలంలో టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల గ్రాఫ్ ఎక్కువగా కనిపిస్తోంది. నారాయణపురం మండలంలో కమ్యూనిస్టు బ్యాంక్ ఎక్కువగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించాలంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విషయం పక్కన పెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా బీజేపీ పార్టీ ఇమేజ్ను మాత్రమే వాడుకొని ఎలక్షన్ బరిలో నిలబడవలసి ఉంటుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు ఆకర్షించుకోవాల్సి ఉంటుంది. అధికార పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజల వద్దకు అడుగులు వేయాల్సి ఉంటుంది. కేసీఆర్ స్వయంగా ప్రజాయాత్ర మొదలు పెడితే తప్ప ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా లేనట్లే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే అభ్యర్థి ఎంపిక విషయంలో జాగ్రత్త పడి కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ రేవంత్ రెడ్డి స్వయంగా గ్రామాల పర్యటన చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ పవనాలు ఎక్కువగా వీస్తూ ఉండడం వల్ల రాబోయే ఉప ఎన్నికలు బీజేపీ పార్టీకి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈటెల రాజేందర్పై ఏర్పడుతున్న వ్యక్తిగత అభిమానం ఈ నియోజకవర్గంలో కూడా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అధికార పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ కలిసి ఈ నియోజకవర్గంలో తమ పార్టీల తరపున గ్రామాల పర్యటన నిర్వహించినట్లయితే త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ హుజురాబాద్ ఉప ఎన్నికలో 9% నుండి 40%కి చేరిన బీజేపీ అదే ఈటెల ప్రభావాన్ని కొనసాగిస్తూ మునుగోడులో 5% నుంచి 51%కి చేరే అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఒకవేళ బీజేపీ చేరుకోగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ ఇక్కడ మునుగోడులో ఓడిపోతే మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం అంతంత మాత్రమే అనే అంచనాకు రాక తప్పదు. ఇంకోవైపు కాంగ్రెస్కు ఇది జీవన్మరణ ఎన్నిక. తన సిట్టింగ్ స్థానమైన మునుగోడును కోల్పోతే మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ చతికిలబడక తప్పదు. ఇక టీఆర్ఎస్ కూడా
ఈ స్థానాన్ని గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, ప్రజలు మాతోనే ఉన్నారు అని చెప్పుకోవాల్సిన అగత్యం. మొత్తంగా 3 ప్రధాన పార్టీలకు మునుగోడు ఎన్నిక సెమీఫైనల్ అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుత పరిణామాల మధ్య ఏ పార్టీకి ఎంత గ్రాఫ్ ఉందో చూద్దాం. రైట్, అది మునుగోడులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఏ పార్టీ నుంచి ఎవరు ఆశావహులు ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు అక్కడ కీ రోల్ ప్లే చేయబోతున్నారు, లేకపోతే ట్రబుల్ షూటర్స్ ఎవరు రాబోతున్నారు. ఆల్రెడీ అక్కడ ఉప ఎన్నిక అంటేనే ఒక రకమైన ట్రబుల్గా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అన్ని పార్టీల నుంచి ఇది ఒక రకంగా కాంగ్రెస్కి ట్రబుల్, టీఆర్ఎస్కి ట్రబుల్, బీజేపీకి మాత్రం దాన్ని ట్రబుల్ అనలేమేమో. వాళ్ళు డబుల్ ఇంజిన్ గ్రోత్ అని అంటున్నారు కాబట్టి, డబుల్ ఇంజిన్ లాగా రావాలని అంటున్నాం కాబట్టి ఆ డబుల్ ఇంజిన్ని తెలంగాణలో కూడా చూపించడానికి ఇది ఒక రూట్గా బీజేపీ వాళ్ళు ఎంచుకోక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 5,000 మందిని మనం సర్వే చేసినప్పుడు వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా మనం గ్రాఫ్ రెడీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ 36%తో కొనసాగుతుంది, అక్కడ కాంగ్రెస్ 41%తో కొనసాగుతోంది, బీజేపీ 13%తో కొనసాగుతోంది. ఇక ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇది టీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా 10% మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి మనం 2018 ఎలక్షన్స్కి వెళితే 2018లో టీఆర్ఎస్ 38% గెయిన్ చేసింది, ఇక్కడ కాంగ్రెస్ 49% గెయిన్ చేసింది, ఇక్కడ 7% మాత్రమే బీజేపీ గెయిన్ చేసింది. అయితే బీజేపీ ఇక్కడ 7 నుంచి 13%కి చేరింది అని అంటే బీజేపీ కాస్త బలపడింది ఇంతకు ముందు కంటే అని చెప్పుకోవడానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే 3 పార్టీలకి కూడా మునుగోడు ఉప ఎన్నిక జీవనమరణ సమస్య. ఎందుకంటే మనం ముందుగా టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారే ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ ఎన్నికలో గెలిచి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పుకోవడానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక ఒక వేదిక కాబోతోంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ 41%తో కొనసాగుతోంది. ఈ ఓటు బ్యాంక్ని కాపాడుకుంటూ ఇంకా ఓటు బ్యాంకుని పెంచుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కి ఉంది ఇక్కడ. ఎందుకంటే సిట్టింగ్ స్థానం అని మనం చెప్పుకుంటా ఉన్నాం, ప్రజల్లో మేము ప్రత్యామ్నాయంగా వస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో సేమ్ టైం అక్కడ చెరుకు సుధాకర్ అనేటువంటి వ్యక్తి కీలకంగా తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి నాయకుడు, ఆయన కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి రావడం, ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కి లాభిస్తాయా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. ఉన్నటువంటి 41% ఓటు బ్యాంక్ని కాపాడుకుంటూ పెంచుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కి ఉంది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ విషయానికి వస్తే ఆల్రెడీ 2014లో ఉన్నటువంటి 7%ని 13%గా ప్రస్తుతానికి పెంచుకుంది బీజేపీ పార్టీ. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాడు. సో ఎమ్మెల్యేతో పాటు తనకున్నటువంటి అనుచరగణం అంతా బీజేపీలోకి వెళుతుందా, లేకపోతే ఆయన్ని పంపించేసి మేమంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ కీలకంగా బీజేపీ అధినాయకత్వం చేసేటువంటి ప్రచారం లేకపోతే వాళ్ళ విధానాల మీదనే ఈ బీజేపీ గెలుపోవటములు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ కీలకంగా మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఈటెల రాజేందర్ మొన్న మధ్యనే జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నికల్లో ఆయన రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి దాదాపు 0.95% మాత్రం, అంటే 100 కంటే తక్కువ ఉన్న బీజేపీ ఓటింగ్ని ఒక్కసారిగా 50%కి మించేలా హుజరాబాద్లో చేయగలిగారు. అదే ఈటెల రాజేందర్ ఇక్కడ బీజేపీ వైపు నుంచి మునుగోడు నియోజకవర్గంలో అదే ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్, ఇక్కడ కూడా ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ టైం ఈటెల రాజేందర్ అత్తగారి ఊరు కూడా ఇక్కడే కాబట్టి ఈ మునుగోడు నియోజకవర్గంలోనే ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ ఇక్కడ బరిలోకి దిగితే హుజరాబాద్ లాంటి ప్రభావం మునుగోడులో కూడా పడే అవకాశం ఉందా, ఒకవేళ అలా పడితే ఎంత శాతం మేర ఓటింగ్ పెంచుకునే అవకాశం ఉంది అనేది మున్ముందు చూడాల్సింది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది సెమీఫైనల్గా ప్రజలు ఇటు నాయకులు పార్టీలు అందరూ భావిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అన్ని పార్టీలకి ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ కానీ గెలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా అవతరించే అవకాశం అవకాశాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది అని కాదు, అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఇదొక వేదిక అవుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పుకోవడానికి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి ఈ వేదికని అవకాశంగా తీసుకోవచ్చు. బీజేపీ గెలిస్తే
డెఫినెట్గా బీజేపీ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటుంది కాబట్టి బీజేపీ గెలిస్తే డెఫినెట్గా తెలంగాణలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీలోకి చేరికలు ఎక్కువగా జరుగుతూ ఉండడం, తర్వాత జిహెచ్ఎంసీ ఫలితం ఒకవైపు, ఉప ఎన్నికల్లో వరుసగా బీజేపీ గెలుస్తూ రావడం ఒక నాగార్జున సాగర్ తప్ప. సో ఇలాంటి పరిణామాలన్నీ బీజేపీకి సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉంది. ఈ రిఫ్లెక్ట్ మునుగోడు గెలిస్తే గనక ఈ రిఫ్లెక్ట్ సాధారణ ఎన్నికల్లో ప్రతి పార్టీకి సాధారణ ఎన్నికల్లో ఇదే రిఫ్లెక్ట్ ఉండే అవకాశం ఉంది. అందుకే సెమీఫైనల్ అన్ని మనం పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీజేపీకి కూడా ఇది తప్పక గెలవాల్సినటువంటి అంశం, వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటే గనక. సో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంకొక 10% మిగిలే ఉంది కాబట్టి ఈ 10%ని బీజేపీ తీసుకుంటుందా, కాంగ్రెస్ తీసుకుంటుందా? ఆల్రెడీ టీఆర్ఎస్కి వేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాబట్టి. ఈ 10%ని బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తమ గ్రాఫ్ని పెంచుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇవి సెమీఫైనల్సే కాబట్టి 3 పార్టీలకి జీవన్మరణ సమస్య. ఇవే ఫలితాలు రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. ఇంకాస్త ముందస్తుగా కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా మునుగోడు ఫలితమే సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉంది. కనుక ప్రతి పార్టీకి జీవన్మరణ సమస్య మునుగోడు అయింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరు తమ ఓటు బ్యాంక్ని పెంచుకొని మునుగోడుని తమ వైపుకి లేకపోతే తమ హస్తగతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.